ట్రిగ్నోమెట్రీ ఫస్ట్ ఇయర్ సమ్. సో నాకు ఫస్ట్ ఇయర్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ ఇయర్ 1A 1B ఉండేది కదా. సో ఫస్ట్ ఇయర్ 1A 1B క్లబ్ చేసి నెక్స్ట్ మ్యాథ్స్ ఫస్ట్ ఇంటర్ మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ అని చెప్పి ఒకే టెక్స్ట్ బుక్ ప్రింట్ చేశారు ఈ ఇయర్. సో లాస్ట్ ఇయర్ వరకు ఎగ్జామ్ ఒక ప్యాటర్న్ ఉండేది, ఇప్పుడు ఎగ్జామ్ అనేది 100 మార్క్స్ అని చెప్తున్నారు. సో సిలబస్ అయితే క్లబ్ చేశారు, బట్ టాపిక్స్ సేమ్ ఉన్నాయి మ్యాక్సిమం. ఓకే, కొన్ని టాపిక్స్ అయితే డిలీట్ అయినాయి. సో సమ్స్ మాత్రం మ్యాక్సిమం సేమ్ సమ్సే ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ డోంట్ వరీ. సో మీకు ఫస్ట్ మీరు టెక్స్ట్ బుక్ ఫాలో అవుతూ మీకు కాలేజ్లో చెప్పిన నోట్సెస్ అవి కూడా ఫాలో అవుతూ మీరు ఎగ్జామ్కి అనేది ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ మ్యాక్సిమం ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ అన్ఇంపార్టెంట్ కూడా టచ్ చేస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు స్కోరింగ్ అనేది గెయిన్ చేయడానికి చాయిస్ ఉంటుంది. సో ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. cos 2x ఈక్వల్ టు cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x ఈక్వల్ టు 2 cos స్క్వేర్ x మైనస్ 1. ఓకే, 2 cos స్క్వేర్ x మైనస్ 1 ఈక్వల్ టు 1 మైనస్ 2x. ఇవన్నీ కూడా ఫార్ములాస్ అమ్మ. ఫార్ములాస్ ఈక్వల్ టు 1 మైనస్ tan స్క్వేర్ x బై 1 ప్లస్ tan స్క్వేర్ x. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకే, ఇప్పుడు వీ నో దట్ ఏం చెప్తాము, ఫార్ములా ఏంటి? వీ నో దట్ కాస్ ఎక్స్ ప్లస్ వై. ఫార్ములా ఏంటి? కాస్ ఎక్స్ ప్లస్ వై అంటే ఇక్కడ కాస్ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ది ట్రిగ్నోమెట్రీ కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ ఎక్స్ సైన్ వై అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట. కాస్ ఎక్స్ ప్లస్ వై అంటే కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై. సో రీప్లేసింగ్ by x, we get cos 2x equal to cos square x minus sin square x. సో cos square x మైనస్ sin square x అంటే ఏంటి? 1 మైనస్ cos square x. ఇది ఇక్కడ cos 2x ఇదే కదా మనకి ఫస్ట్ స్టార్టింగ్లో ఇచ్చారు సమ్ము. దాన్ని మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఇచ్చిన దాన్ని మనం తీసుకున్నాం అన్నమాట. sin square x అంటే 1 మైనస్ cos square x. ఓకే, cos square x 2 cos square x minus 1. సో cos 2x ఈక్వల్ టు మనం cos స్క్వేర్. సో ఇది మనం ప్రూవ్ చేసాం. 2 cos స్క్వేర్ x మైనస్ 1 అంటే ఇది ఫస్ట్ దీని నుంచి ఇది ప్రూవ్ చేసాం అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏం తీసుకున్నాం? cos 2x అంటే 1 మైనస్ sin స్క్వేర్. cos స్క్వేర్ x అంటే ఏం తీసుకున్నాం? నెక్స్ట్ 1 మైనస్ sin స్క్వేర్ 2 cos స్క్వేర్ x మైనస్ 1 వచ్చింది. సో cos 2x అంటే నెక్స్ట్ cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x. ఓకే, 1 మైనస్ sin స్క్వేర్ x కదా ఫార్ములా. 1 మైనస్ sin స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x. సో 1 మైనస్ 2 sin స్క్వేర్ x. ఓకే, 1 మైనస్ 2 sin స్క్వేర్. వీ హ్యావ్ సో మనం రెండు ఇచ్చిన వాటికి మనం ప్రూవ్ చేస్తుంది అనమాట. సో cos 2x అంటే cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x. cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x అదే కదా మన స్టార్టింగ్ అదే కదా మనకి ఇచ్చారు. దాని నుంచి మనం అన్నీ ప్రూవ్ చేస్తుంది అనమాట. cos స్క్వేర్ x ప్లేస్లోని ఫస్ట్ తీసుకుని మనం ఏవైతే మనం తీసుకున్నామో అది ప్రూవ్ చేస్తాం. సో cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x. సో cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x అంటే ఇప్పుడు ఏంటి? cos 2x
cos square x minus 2 sin square x. Cos square x అంటే cos square x minus sin square x by cos square x plus sin square x. So dividing numerator and denominator dividing numerator and denominator by cos square x. We get cos 2x equal to 1 minus tan square x by 1 plus tan square x. 1 minus tan square x by 1 plus tan square అంటే మనకి ఇక్కడ ఏంటి sin by cos అంటే ఏంటి tan కదా. సో sin by cos అంటే tan, సో 1 minus tan square x plus by 1 plus tan square x. So n not equal to n pi by pi plus 2, where n is an integer, n not equal to n pi plus pi by 2, where n is an integer. సో మనం ఏం చేయలేదమ్మా, 1 మైనస్ ఇది మనకి ఫార్ములా సైన్ స్క్వేర్ అంటే ఎక్స్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అని తెలియాలి. కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అనేసి మనకి ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా తెలిస్తే మనం సింప్లిఫికేషన్ అనేది చేస్తాం. నెక్స్ట్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే, సో ఇదే మనం నార్మల్గా కాస్ 2x కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్, సో ఇది అప్లై చేసుకుని మనకి ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో చూసుకోండి, ఇది కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సమ్స్ అప్లోడ్ చేయట్లేదు అని ఫస్ట్ ఇయర్ వాళ్ళు అడుగుతున్నారు. సో ఫస్ట్ ఇయర్ సమ్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ నేను అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు ఎక్కువ లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి అవి ఫార్వర్డ్ అయ్యి యూజ్ అవ్వడానికి చాయిస్ అనేది ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.